అదే నేను చేయబోతున్నా చెన్నై చికెన్ ఎక్స్ప్రెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు ఒక్కసారి చూసేసారనుకోండి, నేను ఎక్స్ప్రెస్ లాగా వండేస్తాను. చెన్నై చికెన్ ఎక్స్ప్రెస్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కరివేపాకు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గుడ్డు, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ప్రత్యేకంగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అంత పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ చికెన్ని వాష్ చేసేసి ముక్కలు, అంటే మనకి మినిమం సైజ్ స్నాక్ టైప్లో మనం తినేటప్పుడు ఎంత సైజ్ పీస్ అయితే మనకి బాగా ఎంజాయ్ చేయగలుగుతామో అంత సైజ్ కట్ చేసుకోండి. అప్ టు యూ అనమాట. అండ్ చాలా చిన్నగా వద్దు, అలా అని చెప్పి మరీ పెద్దగా కొట్టవద్దు. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మరీ పెద్దగా ఉంటే సగం ఫ్రై అయ్యి సగం ఫ్రై అవ్వకుండా అలా ఉంటాయి. సో నేను మీడియం సైజ్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో మనం 3 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకుంటాం. అండ్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్. ఆ తర్వాత కొంచెం కారం, యాక్చువల్లీ చెన్నైలో చేసే ఫుడ్ అంతా కూడా స్నాక్స్ కొంచెం స్పైసీగా ఉంటాయి, అందుకని నేను కొంచెం కారము వేస్తున్నాను, మరీ కారంగా కాకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈజీగా 1 టేబుల్ స్పూన్ నిండా వేసేసేయండి, ఎందుకంటే చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే భలే టేస్ట్ వస్తుంది. అండ్ దీనికి తగినంత సాల్ట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చికెన్కి ఇదంతా కూడా మిక్చర్ బాగా పట్టాలి అంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గుడ్డు. సో మనం ఏం చేస్తామంటే ఒక గుడ్డుని కొట్టి వేసేసేయడమే. ఇది వేసిన తర్వాత ఈ మిక్చర్ని పూర్తిగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా. అయితే మనం ఏం చేస్తామంటే జనరల్గా అయితే ఇంట్లో అయితే మనం ఎక్కువ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాం. ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఇంట్లో అయితే యూజ్ చేయం. అయితే బయట అయితే మనం మంచిగా హోటల్లో అలా చూసుకుంటే చికెన్ చాలా కలర్ఫుల్గా వస్తుంది, మనం ఇంట్లో ఎందుకు అలా రాదు అని చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. అండ్ కొన్నిట్లో ఏంటంటే ఎక్కువ శాతం మనం బయట ఫుడ్ చూసుకుంటే అంత ప్రొఫెషనల్గా కనిపించడానికి కలర్ మిక్స్ చేస్తూ ఉంటారు. అండ్ హెల్త్ పరంగా ఆలోచిస్తే మనం కలర్ని ఇంట్లో వండుకుంటే అవాయిడ్ చేయడమే బెటర్. గ్యాస్ ఇప్పుడు ఏంటంటే ఒక్క చికెన్ పీస్ దీంట్లో వేసామంటే పూర్తిగా అదంతా చికెన్ పీస్కి కోట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో చికెన్ పీసెస్ని వేసేస్తాను. సో ఒక్కో చికెన్ పీస్ అంటే ఒక్కొక్కటి వేయాలని కాదు, చికెన్ పీస్కి ఏంటంటే తడి లేకుండా వేస్తే మంచిది. ఈజీగా 1/2 kg చికెన్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి జస్ట్ లైట్గా ఒక లేయర్ సరిపోతుంది అనమాట. సో చికెన్ పీసెస్ని పూర్తిగా దీంట్లో బాగా మిక్స్ చేసేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కోట్ అయిపోయిందో. అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చికెన్ అంటే ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం చాలా డిషెస్ తయారు చేయడానికి పక్కన పెట్టుకుంటాం. ఇక్కడ చికెన్ తయారు చేస్తాం, చేతితో కలిపేస్తూ ఉంటాం, మళ్ళీ అది కడుక్కొని మళ్ళీ ఇంకోటి ముట్టుకుంటూ ఉంటాం. నిజంగా చికెన్ తయారు చేస్తుంటే నాన్ వెజ్ ఏదైనా నాన్ వెజ్ తయారు చేస్తున్నాము అంటే దానికి సంబంధించి కాకుండా వేరే ఏదైనా డిష్ తయారు చేసే ఇంగ్రీడియంట్స్ ఏవి చుట్టుపక్కల ఉండకూడదు అనమాట. సో నాన్ వెజ్ అనేది ఎప్పుడు దానికి సపరేట్ పోర్షనే ఉండాలి. ఒకవేళ 2 వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చేస్తే కనుక చికెన్ ఫస్ట్ తయారు చేయడమో లేకపోతే ఫస్ట్ వెజిటేరియన్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత చికెన్ కానీ ఏదైనా నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవడమో చేస్తే చాలా హైజీన్గా మెయింటైన్ చేసినట్టు ఉంటుంది కిచెన్ని. వెల్, సో ఈ మ్యారినేషన్ని మనం ఏం చేస్తాము అంటే ఒక అరగంట పాటు అలా పక్కన చేయాలి. ఎందుకంటే చికెన్ డైరెక్ట్గా వేసాం, దానికి మసాలా గిసాలా ఏం పట్టించకుండా చేసాం కాబట్టి కాసేపు ఉంటే ఈ స్పైసెస్ ఏదైతే మిక్చర్లో ఉన్న స్పైసెస్ అంతా చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు డీప్ ఫ్రై చేసిన వెంటనే మనం తినేసేయచ్చు అనమాట. ఈ డీప్ ఫ్రై చేసేయడానికి అన్ని రెడీ అయిపోయి ఇంకా మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేద్దాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసిన తర్వాత కాస్త వేడవ్వాలి. మామూలుగా చికెన్ ఏంటంటే అన్ని పీసెస్ తినడానికి ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా హెల్త్ కాన్షియస్ అయితే చికెన్ బ్రెస్ట్ మాత్రమే, ఇప్పుడు నేను చేసే డిష్లో కూడా మామూలు చికెన్ అంతా అన్ని పీసెస్ వాడుతున్నాను, కానీ ఇదే డిష్ని మీరు ఓన్లీ చికెన్ బ్రెస్ట్ని మాత్రమే యూస్ చేయొచ్చు. చికెన్ బ్రెస్ట్లో ఏమవుతుందంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎస్, సో కరివేపాకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం అంటే మళ్ళీ తీసేలోపు పూర్తిగా బాగా ఫ్రై అయిపోతాయి. కరివేపాకు చాలా తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ జలిగంట్లోనే వేసేసి, సో దీనికి ఎక్కువ టైం ఉండదు, జస్ట్ అలా వేసేసి ఇలా తీసేయడమే. ఎందుకంటే కరివేపాకు గ్రీనిష్ కలర్లో అలాగే ఉండాలి, అదే మెయింటైన్ చేయాలి అంటే మరి ఎక్కువసేపు ఫ్రై చేయకపోతేనే బెటర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చికెన్ని డైరెక్ట్గా ఫ్రై చేసేయడానికి తీసేసుకోవచ్చు. అండ్ చికెన్కి ఏంటంటే ఈ లిక్విడ్ ఉంది కదా, కొంచెం బాగా జ్యూసీగా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఒక్కొక్క పీస్ని సపరేట్గా తీసుకొని వేస్తేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆ లిక్విడ్ అంతా డ్రాప్గా పడితే మనం అదంతా తీసే లోపే మాడిపోతూ ఉంటుంది, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే పైన లేయర్ చాలా లైట్గా ఉంది, కానీ కార్న్ఫ్లవర్ మైదా వల్ల ఏంటంటే ఎక్కువ కోటింగ్ ఉన్న ఫీలింగ్ కనిపిస్తుంది, కానీ తినేటప్పుడు తెలుస్తుంది. అండ్ నా ఇప్పుడు ఈ కలర్లో తెలిసిపోతుంది అనమాట లోపల చికెన్ అంతా బాగా ఫ్రై అయిందని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పీసెస్ తీసి టిష్యూ పేపర్ పైన పరిచేసుకుంటాం, అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటాం. అలాగే మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసుకుంటాం. ఆహా, చికెన్ ఎంత టేస్టీగా, టేస్ట్ అని చెప్పను కానీ లుక్ అయితే అదిరిపోతుంది. ఇంకా అదరగొట్టే లుక్ నేను తీసుకొచ్చేస్తాను. అండ్ కలర్ చూసారా మీరు? అసలు దీనికైతే కలర్ వేయాలి, కలర్ ఉంటేనే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పాను, కానీ అసలు కలర్ లేకుండానే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫస్ట్ అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం గార్నిష్ లుక్ ఇచ్చేయడానికి 2 పచ్చిమిర్చి, ఓకే ఫస్ట్ ఆనియన్ రింగ్స్ పెడదాం. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టిన కరివేపాకు. అండ్ ఫైనలీ దీనికి మనం ఏం టచ్ చేస్తామంటే నిమ్మరసం. సో నిమ్మరసము కొంచెం అలా వేసేసుకొని, వావ్, చూస్తూ ఉంటే యమ్మీగా వెంటనే లాగించేయాలని ఉంది. కానీ అంతకంటే ముందు చెన్నై చికెన్ ఎక్స్ప్రెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో మీరు ఒక్కసారి చూసేసేయండి, ఇంక నేను తినేయడానికి రెడీ అయిపోతాను. చెన్నై చికెన్ ఎక్స్ప్రెస్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కరివేపాకు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గుడ్డు, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. చెన్నై చికెన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి తర్వాత గుడ్డు కూడా కొట్టివేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగానే కడిగి ప్యాడ్ డ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలిపిన తర్వాత అరగంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని ముందుగా కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకొని పక్కనుంచుకొని ఆ తర్వాత చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.